హలో గాయస్, వెల్కమ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ డైలీ కరెంట్ అఫైర్ సెషన్. ఇదే మొదటిసారిగా నా క్లాసెస్ చూడడం జరిగితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కంటెంట్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అండ్ మీకేమైనా ఓన్ సజెషన్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఫైనల్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. ఓకే, లెట్స్ లుక్ ఇన్ టు ఫస్ట్ టాపిక్. ఎస్, ఫస్ట్ టాపిక్ మనకు చూడొచ్చు. ఏం కనబడుతుంది? పోంగ్ డ్యామ్. ఓకేనా? ఎస్, పోంగ్ డ్యామ్. పోంగ్ డ్యామ్ ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చింది? పోంగ్ డ్యామ్ ఎందుకు వార్తల్లోకి వచ్చింది? ఎందుకంటే పోంగ్ డ్యామ్ ఇది మనం ఇక్కడ చూస్తే ఇది ఒక వైల్డ్ లైఫ్ శాంక్చురీ కూడా మనకు కనబడుతుంది. సో ఈ లేక్ చుట్టూరు గంట వెరీ రీసెంట్గా బఫెలోస్ని గేజింగ్ చేయడం జరిగింది. అంటే బఫెలోస్తోని ఇక్కడ మనం చూస్తే ఈ అభయారణ్య నిబంధనల్ని ఉల్లంఘించారు. ఎలా అంటే గేదెలని అక్కడ ఈ పశుగ్రాసాన్ని గేజింగ్ చేయడం జరిగిందంట. సో అక్కడ గేదెలు స్వేచ్ఛగా మేస్తూ ఉండడం మనం చూడవచ్చు అనే ఈ టాపిక్ వచ్చింది. సో మనందరికీ తెలిసిన విషయం అభయారణ్యం, విచ్ మీన్స్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. అంటే ఈ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కానీ నేషనల్ పార్క్స్ కానీ ఇవన్నీ ఏంటి మన దేశంలో? ప్రొటెక్టెడ్ ఏరియాస్. అంటే ప్రొటెక్టెడ్ అంటే రక్షిత ప్రాంతాలు. ఈ ప్లేస్లో ఏ థింగ్స్ అయితే ఉంటాయో వాటిని ఖచ్చితంగా రక్షించాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నమెంట్స్ది. సో దీని ప్రకారంగా పర్టికులర్గా ఎకో సిస్టమ్ కానీ ఒక జీవజాలాన్ని కానీ దేన్నో ఒక దాన్ని బ్రతికించే ప్రాసెస్లో మనం ఇలా తీసుకుంటాం అన్నట్లుగా. అలాంటి ప్లేస్లో గేదెలను స్వచ్ఛందంగా మేయిస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అది ఇంతో కొంత ఎన్క్రోచ్ కానీ లేదా పోచింగ్ కానీ లేదా సంథింగ్ అది మనుషుల యొక్క యాక్టివిటీస్కి అదొక సెంటర్గా మారిపోయింది కదా. ఈ కాన్సెప్ట్లో ఇది డిస్ప్యూట్గా మారింది. ఈ కాన్సెప్ట్లో మనం దీన్ని అబ్జర్వ్ చేస్తే ఇది మనకి జాగ్రఫికల్ లొకేషన్ పరంగా, దేని లొకేషన్ పరంగా? ఇది మనకి జాగ్రఫికల్ లొకేషన్ పరంగా ఇది ఇప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్ అవుతుంది. ఎలా మీకు చూపిస్తా ఎలా మనకి ఇక్కడ నుంచి క్వశ్చన్స్ పడతాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లేక్ని పోంగ్ డ్యామ్ అంటున్నాం. ఇది స్వచ్ఛందంగా అంటే తనంతట తాను ఏర్పడింది కాదు, న్యాచురల్గా ఏర్పడింది కాదు. ఇట్ ఈస్ మ్యాన్ మేడ్, ఆర్టిఫిషియల్. అండ్ దీనికి ఉన్న ఇంకో పేరు ఏంటంటే మహారాణా ప్రతాప్ సాగర్. అర్థమవుతుందా? సో పేరేంటి? మహారాణా ప్రతాప్ సాగర్. అండ్ బై ద వే దీన్ని మనం ఏ నది మీద కన్స్ట్రక్ట్ చేస్తాం అది కూడా మనకి ఇంపార్టెంటే. ఏ నది మీద? పోంగ్ డ్యామ్ ఆన్ ద బియాస్ రివర్. అర్థమవుతుందా? ఏ రివర్? బియాస్ రివర్. సో ఈ బియాస్ రివర్ యొక్క స్పెషాలిటీ ఏంటి మన దేశంలో? ఫర్ ఎగ్జాంపుల్ మన దేశంలో చూద్దామండి. మనం ఇలా మనకి జమ్మూ కాశ్మీర్ మనకి లొకేట్ అవుతుంది. ఈ కాంటెక్స్ట్లో మనకి సింధు నది ఇలా ఫ్లో అవుతుంది. వెంటనే జీలం కానీ చీనాబ్ కానీ రావి కానీ ఇక్కడ నుంచి సట్లజ్ కానీ మనకి ఇలా ఫ్లో అవుతుంది. ఇదే కాంటెక్స్ట్లో బియాస్ అనేది ఇది మన దేశంలోనే ఆరిజినేట్ అవుతుంది అండ్ మన దేశంలోనే ఎండ్ అవుతుంది. సో బియాస్కి ఉన్న ఇంకొక సిగ్నిఫికెంట్ పాయింట్ ఏంటంటే ఇట్ ఆరిజినేట్స్ అంటే ఇది మన దేశంలోనే ప్రారంభమవుతుంది అండ్ ఇటు ఎండ్స్, ఇది మన దేశంలోనే ఎండ్ అవుతుంది. ఈ పాయింట్ని చాలా జాగ్రత్తగా క్లీన్గా నోట్ చేసుకోవాలి. ఓకేనా? అండ్ చూసుకుంటే ఇది మనకి ఏ రేంజ్లో కనబడుతుంది? శివాలిక్ రేంజ్. సో మనం చూడొచ్చు శివాలిక్ రేంజ్ అన్న కూడా జాగ్రఫీలో మనం ఎలా చూస్తాం? ఇదంతా మనకి టెతిస్ అని, హిమాద్రి అని, హిమాచల్ అని, తర్వాత శివాలిక్ రేంజ్ అని మనం మాట్లాడుకుంటాం కదా. ఈ రేంజ్ని మనం ఏమంటున్నాం? టెతిస్ ఆర్ టిబెట్ ఆర్ ట్రాన్స్ అంటున్నాం. ఈ రేంజ్ని మనం ఏమంటున్నాం? హిమాద్రి రేంజెస్ అంటున్నాం. ఏమంటున్నాం? హిమాద్రి రేంజెస్. ఈ రేంజ్ని మనం ఏమంటున్నాం? హిమాచల్ రేంజెస్ అంటున్నాం. ఈ రేంజ్ని మనం ఏమంటున్నాం? శివాలిక్ రేంజ్ అంటున్నాం. ఈ శివాలిక్ రేంజ్ పాయింట్లో అంటే సో మన దేశంలో ఇదంతా టెతిస్ అని, హిమాద్రి అని, హిమాచల్ అని ఈ శివాలిక్ రేంజ్లో మనం దేన్ని? ఈ పోంగ్ డ్యామ్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అండ్ దీని కన్స్ట్రక్షన్ ఎప్పుడు జరిగింది? మనకి 1975లో జరిగింది. అండ్ ఇట్ ఈస్ హైయెస్ట్, అత్యంత ఎత్తైన ఎర్త్ ఫిల్ డ్యాము. సో ఎర్త్ ఫిల్ డ్యాము అంటే ఏంటంటే దాని సైడ్స్ మొత్తం రాక్స్తోని కంప్లీట్గా ఫిల్ చేస్తూ వస్తారంటగా. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ద లార్జెస్ట్ మ్యాన్ మేడ్ వెట్లాండ్స్. సో చూడండి ఇది ఒక చిత్తడి నేల కూడా. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ప్రతి చిత్తడి నేల రామ్సర్ సైట్ కాదు, కానీ ప్రతి రామ్సర్ సైట్ చిత్తడి నేల అవుతుంది. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూస్తే మీకే అర్థమవుతుంది. సో నేను ఇక్కడ ఏం మాట్లాడా? చిత్తడి నేల అంటే వెట్లాండ్, చిత్తడి నేల విచ్ మీన్స్ వెట్లాండ్. ఇది ఒక వెట్లాండ్ అండ్ దిస్ ఇస్ రామ్సర్ సైట్. ఓకేనా? ఎస్. అంటే ప్రతి వెట్లాండ్ని మనం రామ్సర్ సైట్ హోదా ఇస్తే ఏం జరుగుతుందంటే ఇంటర్నేషనల్గా మనకి రికగ్నిషన్ వస్తుంది. దాని ప్రకారంగా దాన్ని ఇంకెక్కువ మనం ప్రొటెక్ట్గా చేసుకుంటానికి మనకి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇలా చిత్తడి నేల అయిన ప్రతి ఒక్కటి రామ్సర్ సైటు అవుతుంది.
కానీ చూడండి ఇక్కడ ఇలా మనకి రామ్సర్ సైట్ అయ్యింది, అర్థమవుతుందా? ఈ రామ్సర్ సైట్ అయిన ప్రతి ఒక్కటి మన ఇక్కడ చిత్తడి నేల అవుతుంది. కానీ చిత్తడి నేల ప్రతి ఒక్కటి రామ్సర్ సైట్ అవుతుందా? కాదు. రామ్సర్ సైట్ అంటేనే రక్షితమైన చిత్తడి నేల. అలాంటిది ప్రతి చిత్తడి నేల రామ్సర్ సైట్ అవుతుందా? ఇప్పుడు మనూరులో కూడా ఒక చిత్తడి నేల ఉంది, అది రామ్సర్ సైట్ అవుతుందా? కాదు. అర్థమవుతుంది కదా? ఇప్పటివరకు మనకు రామ్సర్ సైట్స్ ఎన్ని వచ్చాయి? 91. చిట్ట చివరిది ఏంటిది? ఒకటి ఉదయపూర్ డిస్టిక్ అండ్ ఫలోడి డిస్టిక్. ఓకేనా? ఉదయపూర్ అండ్ ఫలోడి డిస్టిక్ విచ్ ఆర్ లొకేటెడ్ ఇన్ రాజస్థాన్ స్టేట్. అక్కడ మనం చూడొచ్చు మేనార్ రామ్సర్ సైట్ అండ్ కీచన్ రామ్సర్ సైట్. ఈ రెండు రామ్సర్ సైట్స్ వెరీ రీసెంట్ గా రామ్సర్ సైట్ జాబితాలో వచ్చాయన్నట్టుగా ఈ రెండు వెట్లాండ్స్. ఓకేనా? సో దీనికి ఆ రామ్సర్ సైట్ హోదా ఎప్పుడు వచ్చిందంటే 2002లో వచ్చింది. 2002లో వచ్చింది. ఈ వీడియో చూస్తున్న మీ అందరిని నేను అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, ఎప్పుడు మన ఇండియా రామ్సర్ కన్వెన్షన్ లో సంతకం చేసింది? అర్థమవుతుందా? వెన్ వాజ్ అవర్ ఇండియా సైన్డ్ ఇన్ ద కన్వెన్షన్ ఆఫ్ రామ్సర్ సైట్స్ అగ్రిమెంట్? ఎప్పుడు మన ఇండియా ఈ సంతకంలో ఈ ఒప్పందంలో సంతకం చేసింది? అర్థమవుతుందా? ఇప్పుడు దీన్ని మొత్తాన్ని మనం ఒకసారి రియల్ టైంలో చూద్దాం పదండి. ఎస్, ఆల్రెడీ నేను లోడ్ చేసి పెట్టడం జరిగింది. చూడండి, మహారాణా ప్రతాప్ సాగర్ పోంగ్ డ్యామ్ కనబడుతుందా? ఎస్, పోంగ్ డ్యామ్. ఇదంతా బియాస్ రివర్ మీద మనకి లొకేట్ అయ్యింది. ఒకసారి చూడండి, మన ఇండియా స్ట్రక్చర్ కనబడిందా లేదా? సో కనబడిందా లేదా? ప్రతి దాన్ని మన రియల్ టైంలో చూస్తే మనకి ఎక్కువ రోజులు గుర్తుంటుంది. అర్థమవుతుందా? తప్పకుండా మీరు ఈ ప్రాక్టీస్ని మాత్రం మిస్ చేసుకోకండి. ఇలా 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 మన ఇండియా కనబడుతుంది కదా, ఇటు పక్కనే మనకి పంజాబ్ కూడా కనబడుతుంది. సో బై ద వే ఇది వచ్చేసి చూడండి ఎంత పెద్ద మ్యాన్ మేడ్ ఆర్టిఫిషియల్ లేక్ ఇది. సో చాలా అంటే చాలా పెద్ద కన్స్ట్రక్షన్ ఇది. ఇదంతా దేని మీద లొకేట్ అయింది మనకి కనబడుతుంది కదా, బియాస్ రివర్. ఓకేనా? ఎస్, ఏ రివర్? బియాస్ రివర్. సో ఇదంతా బియాస్ రివర్ రేంజ్ అన్నట్లుగా మనకి ఇది. మనం ఆ బియాస్ రివర్ యొక్క నది స్ట్రక్చర్ని మనం ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రతి దాన్ని ఇంతే కీన్గా, అది కరెంట్ అఫైర్ అయినా జాగ్రఫీ అయినా దేనైనా ఇంత కీన్గా చదవడం హ్యాబిచ్యుయేట్ చేసుకోండి. ఓకే? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఉన్న ఫ్లోరా అండ్ ఫానా అంటే రకరకాల జంతువులు కానీ పక్షులు కానీ ఇవన్నీ ఇక్కడ ఉంటాయని ఉంటుంది. సో మన పీడిఎఫ్లు బైలింగ్వల్గా ఇటు తెలుగు ఇంగ్లీష్ మన టెలిగ్రామ్ గ్రూప్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, రోహిత్స్ అకాడమీ. అక్కడ మీరు దీన్ని అక్వైర్ చేసుకోవచ్చు. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ ఇది ఏంటంటే, ఈ టాపిక్ వచ్చేసి స్పీషీస్ అండి. స్పీషీస్ అంటే అర్థం ఏంటి? కొత్త జాతి. సో ఇప్పుడు ఏంటి? ద టాపిక్ ఈజ్ అబౌట్ అ ఫిష్, ఒక చేప జాతి గురించి. ఒకసారి పేరు చదవండి, పెతియా డిబ్రుగెరెన్సిస్. ఓకేనా? సో ఒకసారి మీరు ఇక్కడ అర్థం చేసుకోండి, ఏం పదం వచ్చింది? దిబ్రూగర్ అంటే ఏంటండి ఇది? దిబ్రూగర్ అంటే ఇది ఒక డిస్ట్రిక్ట్, ఒక జిల్లా. ఎక్కడ? అస్సాంలో. అర్థమవుతుందా? అస్సాంలో ఒక జిల్లా. వెరీ రీసెంట్గా అస్సాం స్టేట్ ఈ దిబ్రూగర్ ఎయిర్పోర్ట్ని ఎవరి పేరు మీదుగా అనౌన్స్ చేద్దాం అనుకుంది? భూపెన్ హజారికా, భారతరత్న భూపెన్ హజారికా గారి పేరు మీద దీని ఎయిర్పోర్ట్ని చేంజ్ చేయాలనుకుంటుంది. సో ఇప్పుడు దిబ్రూగర్ వచ్చింది. ఇంత అంటే ఒకటి చూడండి, మీకు కానీ జాగ్రఫీ అలవాటైంది అంటే, సో ఇలాంటి పేర్లు ఏమొచ్చినా ఓకే దిస్ ఈస్ లొకేటెడ్ ఇన్ పలానా స్టేట్, పలానా డిస్ట్రిక్ట్, పలానా ఏరియా అనే విషయం మీకు క్లారిటీ ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, సో దీని పేరేంటి? పెతియా డిబ్రుగెరెన్సిస్. సో మనం ఇలానే ఎక్స్పెక్ట్ చేసండి. ఇటీవలి కాలంలో మనం పెతియా డిబ్రుగెరెన్సిస్ కొత్త జీవనం చూస్తాం. ఇది ఏంటి? ఏ ఫిష్, బి ఫ్రాగ్, సి డీర్, డి ఎలిఫెంట్. ఏదో రకంగా వస్తుంది. సో తెలియాల్సిన ప్రసక్తి మనకు ఉంది కదా. ఈ ఇమేజెస్ని చూడండి, దీన్ని ఖచ్చితంగా ప్రింట్అవుట్ చేసి మీ దగ్గర పెట్టుకోండి ఇలాంటి టాపిక్స్ వస్తే. ఓకేనా? సో చూడండి, దిబ్రుగెరెన్సిస్ మైజాస్ వద్ద బ్రహ్మపుత్ర నదిలో సైప్రినిడ్. సో ఆ చేప జాతి పేరేంటి? సైప్రినిడ్. అంటే ఏంటో చెప్తా. సైప్రినిడ్ చేప యొక్క కొత్త జాతిని సైంటిస్ట్ బృందం కనుగొని దానికి పెతియా డిబ్రుగెరెన్సిస్ అనే పేరు పెట్టిందంట. సో వీళ్ళ ఫ్యామిలీ వచ్చేసి సైప్రినిడ్. ఓకేనా? ఎస్, చూపిస్తా అంటే ఏంటన్నది. సో ఇక్కడ మనం చూస్తే ఇది ఎక్కడ మనకి? ఇది మధ్యస్థంగా ఫ్లో అయ్యే మట్టి కానీ, శాండ్ కానీ, పెబ్బల్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్లో ఇది మనకి కనబడుతూ ఉంటుందట. ఇక్కడ ఎస్పెషల్గా బ్రహ్మపుత్ర రివర్ రేంజ్లో. ఓకే? ఎస్. సో చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది వీళ్ళ ఫ్యామిలీ ఏంటి మనకి? సైప్రినిడే. ద ఫ్యామిలీ నేమ్ ఇస్ సైప్రినిడే అంటే అర్థం ఏంటి అంటే, ఒకసారి ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ గోల్డెన్ కలర్లో మనకి డాట్స్గా ఇది మనకి లైక్ షైన్ అవుతున్నట్టు కనబడుతుంది కదా. అంటే పొలుసులు మనకి బంగారు కలర్లో కనబడుతున్నాయి కదా. ఇలా ఏ చేపలైతే అంటే అంత చిన్నగా మనకు చిన్న చేపలు కనబడతాయి కదా,
దీన్ని మనం ఏమంటున్నామంటే సైప్రినిడే ఫ్యామిలీ. ఏమంటున్నాం మనం? సైప్రినిడే ఫ్యామిలీ అంటున్నాం. ఈ సైప్రినిడే ఫ్యామిలీలో సబ్ ఫ్యామిలీగా మనం చూసుకుంటే దీన్ని మనం ఏమంటున్నాం? బార్బ్. ఓకేనా? బార్బ్ అనే మనం దీన్ని పిలవడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే మరొక రకమైన రైస్ మనకు కనబడుతుంది. రైస్ పేరేంటి? జపోనికా రైస్. ఓకేనా? రైస్ నేమ్ ఏంటి? జపోనికా రైస్. సో వెరీ రీసెంట్గా ఒక 1 month ఎగో మనం చూసుకుంటే మనకి కలనామక్ రైస్ వచ్చింది. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో ఆల్రెడీ జిఏ ట్యాగ్ పొందిన 1 district 1 product లో భాగంగా మనం కలనామక రైస్ని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఈరోజు మనం ఏ రైస్ని చూడడం జరిగింది? జపోనికా. వెరీ రీసెంట్గా జపోనికా అని ఒక వేరియస్ మనకు కనబడుతుంది. ఇది ఏంటి? రైసా, లేకపోతే పల్సెసా, లేకపోతే ఏంటి? ఇలా మన క్వశ్చన్ మనకు కనబడుతుంది. అయితే ఈ రైస్ ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే చూడండి, సైంటిస్ట్ ఎట్ ద ఢిల్లీ బేస్డ్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్, పేరులోనే ఉంది, నేమ్లోనే ఉంది, నేషనల్ జాతీయంగా ఇన్స్టిట్యూట్ ఒక సంస్థ. ఎందుకు? ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ అంటే ప్లాంట్స్ లో ఉండే జెనెటిక్స్ ని రీసెర్చ్ చేసి ఒక వింగ్ అన్నట్లుగా. దీని హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది? చూడండి, ఢిల్లీ బేస్డ్ కనబడుతున్నా. ఆ జీన్ ఏంటంటే, ఈ జీన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మీకు లేదండి. CRISPR-Cas9 అనే జీన్ ని ఎడిటింగ్ చేస్తున్నారు. ఎందుకు ఎడిటింగ్? అసలు జీన్ ఎందుకు ఎడిటింగ్ చేయాలండి? ఎందుకు ఎడిటింగ్ చేయాలి జీన్ని? ఇప్పుడు మనం మొబైల్లో మనకు నచ్చకపోతే ఫొటోస్ని ఎడిట్ చేసుకుంటాం. ఎందుకు? మంచిగా కనపడడానికి. అదేవిధంగా ఈ బాడీలో షుగర్ కానీ లేకపోతే ఇంకేమైనా కొత్త రోగాలు మనకు వస్తే మనం జీన్స్ని ఎడిటింగ్ చేయడం వల్ల ఆ రోగాల్ని మనం సెట్ చేయొచ్చు కదా. ఇక్కడ మనం ఎందుకు ఎడిటింగ్ చేస్తున్నామంటే ఈ జీన్లోనంట ఈ పాస్పేట్ అప్టేక్ని ఎన్హాన్స్ చేయాలి. అసలు పాస్పేట్స్ మన శరీరానికి ఎలా యూజ్ అవుతాయంటే డిఎన్ఏ అండ్ ఆర్ఎన్ఏ స్ట్రక్చర్స్లో కానీ డిఎన్ఏ రిపేర్లో కానీ వీటన్నిటిలో పాస్పేట్ చాలా క్రూషియల్ రోల్ ఉంటుంది. అర్థమవుతుందా? ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్ ప్లాంట్స్ పాస్పేట్స్ ఇస్ ద ఎసెన్షియల్ ఫర్ ద ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్, ఏటీపీ, అడినోసిన్ ట్రైపాస్పేట్ అంటాం కదా, శక్తి యొక్క కర్మాగారాలు, ద ఇండస్ట్రీస్ ఆఫ్ ఎనర్జీ సెల్స్ అంటాం కదా మనం. సో ఎనర్జీస్ అండ్ డిఎన్ఏ ఆర్ఎన్ఏ ఫార్మేషన్, సెల్ మెంబ్రేన్ స్ట్రక్చర్ అండ్ ద ఓవరాల్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. ఇన్ యానిమల్స్ ఇస్ అ మేజర్ కాంపోనెంట్, బోన్స్ అండ్ టీత్ అండ్ ఇస్ ఆల్సో ఇన్వాల్వ్ ఇన్ ద ఎనర్జీ మెటబాలిజం. సో చూడండి, ఇది మనం యానిమల్స్ లో చూసుకుంటే బోన్స్ అండ్ టీత్ లో మేజర్ రోల్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. అదే ప్లాంట్ లో చూసుకుంటే అండ్ డిఎన్ఏ, ఆర్ఎన్ఏ, సెల్ మెంబ్రేన్, ఏటీపీలో ఇది క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది. ఈ విధంగా పాస్పేట్ ని దీంట్లో ఎన్హాన్స్ చేద్దాం అనుకుంటున్నారు. ఇక తర్వాత దీన్ని చూసుకుంటే ఇక్కడ మనం చూసుకుంటే ఇది మనకి నార్త్ అండ్ ఈస్ట్ చైనా నుంచి ప్రపంచంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మనకు కనబడుతుందట. ఇది చూసుకుంటే సినికా ఫ్యామిలీ, వీళ్ళ ఫ్యామిలీ పేరేంటి? సినికా ఫ్యామిలీ. సార్ సినికా ఫ్యామిలీ అంటే మనం ఎలా గుర్తుపట్టాలి సార్? సింపుల్, ఒకసారి ఈ రైస్ని చూడండి మీరే. మీరు రైస్ని చూడండి ఎలా ఉంది మనకి. చాలా చిన్నగా ఇలా సో ఇలా చిన్నగా అంతే, చాలా చిన్నగా ఉండే వాటిని ఏమంటామంటే మనం ఆ ఫ్యామిలీని సినికా ఫ్యామిలీ రైస్ అంటాం అన్నట్లుగా. సో చూస్తే ఇక్కడ అదే దాని గురించి స్ట్రక్చర్ ఉంది, పొట్టిగా గుండ్రంగా ఉంటాయి. సో దాని గురించి మొత్తం స్ట్రక్చర్ అన్నట్లుగా. సో ఇవి చాలా సులభంగా విరిగిపోవు, చాలా స్ట్రాంగ్గా ఉంటాయని ఈ జపోనికా రైస్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఓకేనా? సో చూసుకుంటే ఇది మనకి ట్రాపికల్ రేంజెస్లో కూడా, టెంపోరల్ రేంజెస్లో కూడా ఇది పండుతుందట, సమశీతోష్ణ మండలాల్లో కూడా. ఇక నెక్స్ట్ మనకి శీష్ మహల్. సో ఈ శీష్ మహల్ అనేది మనకి మొఘల్స్ డ్యూరేషన్లో, సో మొఘల్స్ డ్యూరేషన్ అనే పదం వచ్చింది కాబట్టి ఈ వీడియో చూసిన మీ అందరినీ అడుగుతున్న స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్ ఏంటి అంటే, వెన్ వాస్ ఫస్ట్ పానిపట్టు బ్యాటిల్ వాస్ హ్యాపెండ్? ఎప్పుడు ఇది మనకి జరిగింది? ఏ సంవత్సరం జరిగింది? ఎవరెవరి మధ్య జరిగింది? తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి, లేదంటే తెలుసుకుని మరి కామెంట్ చేయండి. ఎందుకంటే చాలాసార్లు ఎగ్జామ్స్లో దీన్ని అడిగారు అండ్ అడగబోతారు కూడా, ఇలాంటివి మీరు మిస్ చేయకండి. ఓకేనా? సో కరెంట్ అఫేర్ రిలేటెడ్ టు వాట్? శీష్ మహల్. ఎందుకు సార్ ఈ శీష్ మహల్ అంటే మొఘల్స్ కట్టించిన చాలా థింగ్స్ మనకు ఉండగా ఇప్పుడు మనం ఎందుకు ఈ శీష్ మహల్ గురించి మాట్లాడుకోవాలి? ఎందుకు మాట్లాడుకోవాలంటే వెరీ రీసెంట్గా కేంద్ర కల్చరల్ మినిస్టర్ ఉన్నట్టుగా ఎవరు మనకి షెకావత్ గారు ఉన్నారు కదా. సో ఆయన దీన్ని ఏం చేశారంటే ఇక్కడ మనం చూస్తే దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది అన్నట్లుగా. ఓకేనా? ఎవరు? పర్యాటక మంత్రి దీన్ని మళ్ళీ పునరుద్ధరించడం జరిగింది. సో ఇలా జరగడం వల్ల ఇది మళ్ళీ మనకి లైమ్ లైట్లోకి వచ్చింది. ఓకే, ఎస్. ఒకసారి దీని గురించి మనం కొంచెం డీటెయిల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడొచ్చు, ఇది మనకి ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది?
1653 మొఘల్ చక్రవర్తి షాజహాన్ భార్య ఆయన పేరేంటి, ఆమె పేరేంటి, ఇజ్ ఉస్ నిషా బేగం. ఇజ్ ఉస్ నిషా బేగం దీన్ని నిర్మించారు. ఇక తర్వాత చూసుకుంటారంట ఔరంగజేబు కూడా తన పట్టాభిషేకాన్ని దీంట్లోనే నిర్వహించాడంట. సో ఇలా శీష్ మహల్ మనకి వార్తలోకి వచ్చింది. ఓకేనా? ఎస్. సో చూసుకుంటే దీని నిర్మాణం కానీ దీంట్లో మనం చూసుకుంటే రెడ్ శాండ్ స్టోన్ని మనం వాడడం జరిగింది. అండ్ ఈస్ట్ వెస్ట్ సైడ్గా దీనికి ద్వారాలు ఉండడం కానీ ఇదంతా స్ట్రక్చర్ మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ మచిలీపట్నం మనకి మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. ఎందుకంటే ఎప్పటి నుంచి ఇక్కడ మనకు గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ని నిర్మిస్తామని మనం మాట్లాడుకున్నాం కదా, అందువల్ల ఇది ఇప్పుడు మళ్ళీ లైమ్ లైట్లోకి వచ్చింది. సో చూస్తే ఆఫ్టర్ బీయింగ్ అ డెడ్ డాగ్ టౌన్ ఫర్ ఏజెస్, ఎప్పటి నుంచో మనం దీన్ని డెడ్ డాగ్ టౌన్గా మనం పిలుస్తున్నాం. ఓకేనా? చూసుకుంటే మచిలీపట్నం ఈజ్ విట్నెసింగ్ అ రివైవల్ విత్ నియర్లీ 48% ఆఫ్ ద న్యూ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ ఎట్ మంగినపూడి. ఓకేనా? సో ఈ మంగినపూడి వద్ద ఇక్కడండి మనకి లొకేట్ ఎక్కడైంది, ఈ ప్లేస్లో ఆ ఏరియాని ఏమేంటి, మంగినపూడి. ఓకేనా? మంగినపూడి. ఈ మంగినపూడి వద్ద మనకి ఏం జరిగింది, 48% గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ అనేది ఫినిష్ అయిందంట. సో చూసుకుంటే గ్రీన్ ఫీల్డ్ పేరులో ఉంది అంటే అసలు అక్కడ ఒక ల్యాండ్ తీసుకొని గవర్నమెంట్ సొంతంగా మళ్ళీ ఒక పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటున్నాం, దీన్ని మనం గ్రీన్ ఫీల్డ్ అంటున్నాం. ఈ గ్రీన్ ఫీల్డ్ పోర్ట్ని ఇక్కడ 48% ఫినిష్ అయింది కాబట్టి ఇది మనకు లైమ్ లైట్లోకి వచ్చింది. ఇక మచిలీపట్నం ఒక్కసారి ఇండియన్ హిస్టరీలో చూసుకోండి, ఇది ఎంత ఇంపార్టెంట్, ఎంత ఫేమస్. మనకి శాతవాహన టైంలో కనబడుతుంది, ఇటు కుతుబ్షాహీ టైంలో కనబడుతుంది, విజయనగర టైంలో కనబడుతుంది, బహమనీ టైంలో కనబడుతుంది. ఇక బ్రిటిష్ టైంలో అయితే ఇది ఎంత ప్రామినెంట్ రోల్ ప్లే చేసిందో మనందరికీ తెలిసిన విషయమే. దాన్ని కాస్త లైట్గా చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ మనకి దొరికే థింగ్స్ ఏంటంటే కలంకారీ హస్తకళ, కలంకారీ హ్యాండీక్రాఫ్ట్స్. అంటే ఏంటి కలంకారీ అంటే, సో చూడండి ఇలా క్లాత్ మీద పెయింటింగ్స్ని వాడుతూ చేతులతో ఇలా డిజైన్స్ వేసే ఈ కళను ఏమంటామంటే కలంకారీ కళ అంటాం. ఇది ఈ మచిలీపట్నానికి పెట్టింది పేరు. అండ్ మసూలి అనే వస్త్రాలు కూడా ఇక్కడ మన ద క్లాత్స్ ఆర్ మసూలి. ఎస్, ఏంటి మసూలిన్ అనే క్లాత్స్ కూడా మనకి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. ఓకేనా? ఎస్. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇక దీనికి సంబంధించిన స్ట్రక్చర్ మొత్తం మనకు కనబడుతుందండి. ఇది మనకి ఇక్కడ 3rd century శాతవాహన టైంలో మనకు కనబడుతుంది. ఆ టైంలో దీన్ని మనం ఏమన్నాం, మసాలియే లేదా మైసోలేన్ అనే పేరుతో మనం పిలిచినాం. ఇది పోర్ట్ ఏరియాకి పెట్టింది పేరు. ఇక తర్వాత ఇది సన్నని సాదనేత కాటన్ వస్త్రమైన మస్లిన్కి ప్రసిద్ధి చెందింది. అందుకే దీని పేరు మీద మేబీ దీనికి మచిలీపట్నం అని పేరు వచ్చింది అని అంటారు. ఇక తర్వాత 1878 చూసుకుంటే ఈ టైంలో మనకి ఇది ఎవరు, మహమ్మద్ షా బహమనీ II వాళ్ళకి కింద ఉండడం జరిగింది. ఇక 1515లో శ్రీకృష్ణదేవరాయలు ఇన్వైట్ చేశారు. తర్వాత ఇది మనకి గోల్కొండ రాజు కులీ కుతుబ్ షా కిందకి వెళ్ళిపోయింది. ఇక తర్వాత చూసుకుంటే మనకి 1611 బ్రిటిష్ వారు రావడం జరిగింది. ఇక్కడ ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇక తర్వాత చూసుకుంటే 1686 నుంచి 1715 వరకు ఈ నగరం ఫ్రెంచ్ అండ్ డచ్ ఆధీనంలో ఉంది. ఇక ఆ తర్వాత 1779లో ఇక్కడ ఒక పెద్ద సైక్లోన్ తుఫాన్ రావడం వల్ల దాదాపుగా 20,000 డెత్స్ జరిగాయంట. 20,000 డెత్స్ జరిగాయి. ఇది మచిలీపట్నం గురించి కొంచెం ఓవర్వ్యూ. ఓకేనా? ఎస్. ఓకే, మనం క్వశ్చన్స్ అయితే ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తుంది, మచిలీపట్నం ఇస్ లొకేటెడ్ ఇన్ ఇండియన్ విచ్ స్టేట్, ఆంధ్రప్రదేశ్. చూసుకుంటే ఇక్కడ దొరికేది ఫేమస్ థింగ్ ఏంటి, కలంకారీ క్లాత్స్. ఇక నెక్స్ట్ ఇది ఏ కాలం నుంచి మనకి ఎస్టాబ్లిష్ అయింది, శాతవాహన. ఇక నెక్స్ట్ ఇక్కడికి బ్రిటిష్ వారు ఎప్పుడు ఇక్కడికి వచ్చి ఒక ఇండస్ట్రీని ఎస్టాబ్లిష్ చేశారు, 1611లో ఎస్టాబ్లిష్ చేశారు. ఇలా మనం ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా చూడొచ్చు. ఓకే, ఎస్. నెక్స్ట్ మనం కొన్ని పేపర్ కట్స్ని అబ్జర్వ్ చేద్దాం. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఖైదీలకి ఖరీదైన ఆహారం నిరాకరణ అంటే ఆర్టికల్ 14 మనకి ఏం చెప్తుంది. సో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ. ఆర్టికల్ 14, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది, ఈక్వాలిటీ బిఫోర్ లా. అందరూ సమానమే కదా. మరి అట్లాంటప్పుడు కొంతమంది ఖైదీలకి ఎప్పుడైతే వాళ్ళు వికలాంగులు కానీ బాడీ సపోర్ట్ చేయకపోతే అప్పుడు మనం వాళ్ళకి క్వాలిటీ ఫుడ్ పెట్టాలి. కానీ ప్రతిసారి మీరు మాకు క్వాలిటీ ఫుడ్ పెట్టడం ఏంటి, ఇది మాకు ప్రాథమిక హక్కు అంటే నడుస్తుందా? లేదు. దిస్ ఈస్ నాట్ అ వయలేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ అని ఈ ఆర్టికల్ మనకు చెప్తుంది. ఈ ఆర్టికల్ ఈ టైంలో మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు వాట్ ఈస్ ఆర్టికల్ 21? ఇది ఏం చెప్తుందండి, రైట్ టు లీవ్ అంటే అర్థం ఏంటి, జీవించే హక్కు. ఇందులో భాగంగా మనకు వచ్చిన సబ్ ఆర్టికల్ ఏంటి, ఆర్టికల్ 21A విచ్ ఈస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ 86 కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ 2002. దీని ప్రకారంగా మనకి ఏంటి, సో ఇది వచ్చింది కాబట్టి మీరు అందరూ ఆర్టికల్ 45 కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దీని ప్రకారంగా మనకి ఏంటి అంటే 0 to 6 year చిల్డ్రన్ అండ్ 6 to 14 year చిల్డ్రన్ వీళ్ళందరికీ
ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ని మనం ప్రొవైడ్ చేయాలని ఈ 2 ఆర్టికల్స్ మనకి చెప్పడం జరుగుతున్నాయి. అండ్ దీని నుంచే మనకు పుట్టుకొచ్చిన చట్టం ఏంటంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. ఏంటి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది? 2009లో వచ్చింది. కానీ దాని ఇంప్లిమెంట్ ఎప్పుడు జరిగింది? ఇంప్లిమెంటు తెలుగులో అమలు ఎప్పటి నుంచి మనకి ఇది అమలైంది? 1st ఏప్రిల్ 2010 నుంచి మనకి ఇది అమలైంది. దిస్ వాజ్ ఆస్క్డ్ ఇన్ మెనీ ఎగ్జామ్స్, ఎస్పెషల్గా క్యాన్సర్ అయిన ప్రిలిమ్స్లో కానీ ఎస్ఐపిసిలో కానీ రకరకాల ఎగ్జామ్లో ఇక్కడ నేను రాసిన ఇవన్నిటిని అడగడం జరిగింది. సో ఈ ఆర్టికల్ మొత్తం మనకి అవసరం లేదు. జస్ట్ ఖైదీలకి ఖరీదైన ఆహారం నిరాకరణ ఇది ప్రాథమిక హక్కైన ఆర్టికల్ 21 అయితే కాదు అని ఈ ఆర్టికల్ చెప్తుంది. ఓకేనా? ఇలా నోట్స్ చేసుకోండి. నెక్స్ట్ చూడండి. ఎస్, టఫే పరిశోధన కేంద్రం హైదరాబాద్కి వచ్చిందట. మనందరికీ తెలిసిందే పక్కనే పటాన్ చెరు. ఎక్కడ? హైదరాబాద్లో పటాన్ చెరు అని ఒక ఏరియా ఉంటుంది. ఇక్కడ మనకు కనబడేది ఇక్రీ షాట్. పేరేంటి? ఇక్రీ షాట్. ఈ పేరులోనే ఉంది అండి మనకి. ఏంటి? ఇంటర్నేషనల్ క్రాఫ్ట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్. ఇన్స్టిట్యూషన్ ఫర్ సెమీ అరిడ్ ట్రాపిక్స్ అంటే అర్థం ఏంటి అంటే ఇది అంతర్జాతీయంగా ఒక సెంటర్. ఇది ఏం చేస్తుందంటే సెమీ అరిడ్ అంటే లైక్ ఎలా అంటే హాఫ్ శుష్క ప్రాంతాలు అన్నట్టుగా, అంటే అరిడ్ జోన్సే కానీ మరీ అరిడ్ కాదు, మరీ లోవర్ రేంజ్ కాదు. ఈ సెమీ అరిడ్ ప్రాంతాల్లో పండే క్రాప్స్ గురించి మాట్లాడే ఒక ఇన్స్టిట్యూషన్. ఈ ఇన్స్టిట్యూషన్ మనకి చెన్నై కేంద్రంగా, తమిళనాడు కేంద్రంగా ఉండే ఒక సెంటర్ ఏంటంటే టఫే విచ్ మీన్స్ ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్. ఈ రెండిటి కొలాబరేషన్స్తో మనకి ఇక్కడ ఒక సెంటర్ ఏర్పడింది. ఆ సెంటర్ ఏంటి అంటే ఈ టఫే కూడా మన హైదరాబాద్లో ఎస్టాబ్లిష్మెంట్ అవుతుంది అంట్లా. ఓకేనా? ఎందుకు? అగ్రికల్చర్ థింగ్ని ఫాస్ట్ అప్ చేయడానికి. ఇక నెక్స్ట్ చూసుకుంటే తెలంగాణ థింగ్. ఈ తెలంగాణ థింగ్ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఆయిల్ సీడ్ కేంద్రం అన్నట్లుగా. సో ఏంటి? ఆయిల్ సీడ్ గార్డెన్ అనేది మన తెలంగాణకి వస్తుంది అని చెప్పింది. ఇప్పటికే మనం ఆయిల్లో అంటే లైక్ పామ్ ఆయిల్ కానీ వాటి యొక్క కల్టివేషన్ కానీ వాటి యొక్క క్రాప్ సిస్టమ్ కానీ మన తెలంగాణలో ఎంతవరకు చేస్తున్నాం. సో అదేవిధంగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సీడ్ గార్డెన్ వస్తుందంట. సో మన తుమ్మల నాగేశ్వరరావు అగ్రికల్చర్ మినిస్టర్ దీని గురించి మాట్లాడారు. దీని గురించి వచ్చాక మనం ఫుల్ పేజ్గా నేర్చుకుందాం. ఓకేనా? సో నెక్స్ట్ పేపర్ కట్. ఇది బిమ్స్టెక్ పోర్ట్స్ సమ్మిట్. అంటే ఎస్పెషల్గా బిమ్స్టెక్ మనకి కనబడుతుంది. సో ఈ బిమ్స్టెక్ ఇది మనకి ఎప్పుడు ఏర్పడింది? ఇది మనకి 1997లో ఇది మనకి ఏర్పడింది. ఇది మొదలు ఏర్పడినప్పుడు సో చూడండి, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామికల్ కోఆపరేషన్ అంటే పేరులోనే ఉంది. బే ఆఫ్ బెంగాల్ దేశాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనకి ఇండియా ఉంటుందండి. సో ఇండియా ఉంటే ఇది ఇండియా, ఇది శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్, ఇక్కడ చూసుకుంటే మనకి మయన్మార్, థాయిలాండ్, ఇక్కడ చూసుకుంటే నేపాల్, భూటాన్. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ మయన్మార్, భూటాన్, నేపాల్ ఈ దేశాలు మనకి తర్వాత యాడ్ అయ్యాయి. కానీ అంతకుముందు దీంట్లో ఏమేమి దేశాలు ఉన్నాయి? ఇండియా ఉంది, శ్రీలంక ఉంది, భూటాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది అండ్ థాయిలాండ్ ఉంది. తర్వాత ఈ దేశాలు మనకి దీంట్లో యాడ్ అయ్యాయి. ఈ దేశాలన్నీ ఎవ్రీ 2 years ఒకసారి ఒక సమ్మిట్ జరుపుకుంటాయి. ఈసారి ఎక్కడంటే బ్యాంకాక్లో సమ్మిట్ జరిగింది. ఓకేనా? సో ఈ సమ్మిట్ ఏంటి? దిస్ ఇస్ రిలేటెడ్ టు పోర్ట్స్ సదస్సు. ఓకేనా? పోర్ట్ల సదస్సు ఎప్పుడు జరిగింది? జూలై 14-15 నాడు. ఎక్కడ జరిగింది? విశాఖపట్నంలో జరిగింది. సో బిమ్స్టెక్ పోర్ట్ల సదస్సు ఎక్కడ జరిగిందంటే విశాఖపట్నంలో జరిగిందని మనం అడ్రస్ చేయాలి. ఓకేనా? ఇవి అండ్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. సో వీడియో రీచ్ ఖచ్చితంగా వెళ్ళేలా అందరికీ షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.